ప్రేక్షకులందరికీ నమస్తే. ఇవాళ ఒక బట్టవాయి సామి దొరికిండు. బట్టవాయి సామానల్లా అనేది వీడియో మొత్తం చూసినాక మీరే కామెంట్ పెట్టుర్రి. ఇటువంటి బాడుకావుల వల్ల చక్కదనాల సనాతన ధర్మం నాశనం అవుతుంది. రాత్రిపూట నా గదికి వస్తే ఫారిన్ ట్రిప్పు మొత్తం తీసుకుపోతా, ఖర్చులు మొత్తం నాయే. విద్యార్థులకు స్వామీజీ గలీజ్ మెసేజ్లు, లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలు. స్వామీజీ చైతన్యానంద స్వామి అంటే ఈయన పేరు చైతన్యానంద సరస్వతి. ఈయన పైన కేసు అయింది. ఈయన పేరు చైతన్యానంద సరస్వతి, చెత్తానంద సరస్వతి అని పెట్టాలి ఈయన పేరు. పరారిలో నిందితుడు, లుకౌట్ నోటీసులు జారీ. ఎక్కడ పోయినా కానీ పట్టుకోవాలని ఈ నోటీసులు అయితే జారీ చేసిరంట. ఇది ఢిల్లీ. అర్ధరాత్రి పూట నా గదికి వస్తే ఫారిన్ ట్రిప్కు తీసుకెళ్తా, ఖర్చులన్నీ నేనే భరిస్తా. ఖర్చులన్నీ అంటే ఈడే భరిస్తారంట. ఈయన దగ్గర పైసలు ఎక్కడివి ప్రజలారా? ఈ సన్నాసి బాడుకావు వచ్చిన భక్తులు సరే వాళ్ళ పానం బాగాలేకనో లేకపోతే కొన్ని కోరికలు కోరుకోవాలనో కోరికలు తీరినాయనో ఏదో రకంగా దేవుని కాడికి పోయి చేతులెక్కి మొక్కి దేవుడ మమ్మల్ని కాపాడానంటే ఈ బయటవాయి బాడుకావులు కొంతమంది, అందరు లేరు కానీ కొంతమంది ఆ దేవుని ముందర కూర్చొని చెడగోపం నెత్తిలో పెట్టి బొచ్చ చేతుల ముందర పెట్టంగానే మన ప్రేమ కొద్దిగానో అభిమానం కొద్దిగానో ఏదో రకంగా ఆయన బొచ్చల పైసలు వేస్తే ఆ పైసలు తీసుకొని పోయి బ్యాంకులలో వేసుకొని పిల్లలకు గిట్టోని మెసేజ్లు పంపించి మీరు ఫారిన్ ట్రిప్కి వస్తే మీ ఖర్చులు మొత్తం నేనే భరిస్తా అంటే ఈ పైసలన్నీ జనాలే. ఈ జనాల పైసలు తీసుకొని మళ్ళా జనాల పిల్లలు నాగం చేద్దామని కథలు పడుతుంది. ఇంకా ఢిల్లీలో వసంత్ కుంజ్ ప్రాంతంలో శృంగేరి మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ డైరెక్టర్ స్వామి చైతన్యానంద స్వామి, ఈయనని స్వామి పార్థసారథి కూడా అంటున్నట్టు ఈయనని తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ 17 మంది విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసిరట. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 17 మంది విద్యార్థినులు ఈయన పైన కేసు పెట్టిరట. చూడు ఆ అమ్మాయిలను ఎంతగా వేధించిండో. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితులంతా ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్లపై పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నారు. తమను లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యకరమైన సందేశాలు పంపేవాడని తమ ఫిర్యాదులో ఆరోపించారు. తాను చెప్పినట్టు వినకపోతే మార్కులు తగ్గిస్తానని పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఓకే, పరీక్షలల్లో ఫెయిల్ చేస్తారంట. ఈయనకి చదువుకి ఏమన్నా సంబంధం ఉన్నదా అంటే కొంతమంది సన్నాసి కూడా ఈయన చేయించారు కాబట్టి ఈయన దగ్గరికి పోయి ఈయన రూమ్లోకి పోయి ఈయన బెడ్ మీద ఎక్కితే పాస్ అవుతారు, లేకపోతే మాత్రం పరీక్షలలో ఫెయిల్ చేస్తా, మార్కులు తక్కువ చేస్తా అని వేధించి 17 మంది అమ్మాయిలని లైంగికంగా వేధిస్తున్నట ఈ బాడుకావు. తాను చెప్పినట్టు వినకపోతే మార్కులు తగ్గిస్తానని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేసేవాడు. ముగ్గురు మహిళా వార్డెన్లు అంటే వాస్తవానికి ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అంటారు కదా. ఈ లంగకు 3 వార్డెన్లు కూడా సోపదయ్యారంట. 3 వార్డెన్లు ఈయనకి సహకరిస్తే ఆ వార్డెన్లతోటి ఈడు చిన్నగా ఈ కథ అంతా నడుపుకుంటూ వస్తున్నట్టు లెక్క. ఆ 3 కూడా లోపలేసిరంట. ఈ క్రమంలో మొత్తం 32 మంది విద్యార్థులు 32 మంది విద్యార్థుల స్టేట్మెంట్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆగస్టు 4న ఎఫ్ఐఆర్ దాఖలు చేసే సమయానికి నిందితుడు లండన్లో ఉన్నాడని, చివరిసారిగా అతని ఫోన్ లొకేషన్ ఆగ్రా సమీపంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చైతన్యానంద స్వామి విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిరు. పైన గిసబోంటి పని చేసుకుంటా మళ్ళీ ఏమన్నా చెప్తే ఏమనంటే దేవుని మీద మేము దేవునికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటామని అంటారు. దేవుళ్ళకు కానీ జనాలకు కానీ ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ప్రజలారా చెప్పురి. వీళ్ళని అంతకంటే ఎక్కువ తిట్టాలి కానీ మళ్ళీ కొన్ని సంఘాలు వీళ్ళని వెనకేసుకొస్తాయని ఉద్దేశంతో కొద్దిగా ఆగుతున్నా కానీ కొంతమంది మంచోళ్ళు ఉంటారు, దేవుళ్ళ కాడ పూజలు చేస్తోళ్ళు, నిబ్బరంగా చేస్తోళ్ళు, పూజారులు ఉంటారు. కానీ కొంతమంది బాడుకావులు మన హిందూ మతంలోనే కాదు చాలా మతాలలో ఉన్నారు. క్రైస్తవులలో ఉన్నారు, ముస్లింలలో ఉన్నారు, మళ్ళీ పోతే హిందువులలో ఉన్నారు. కొన్ని మతాలల్లో ఏమైనా దేవుని పేరు చెప్పి జనాల నెత్తిలా చెయ్యి పెట్టేటోళ్ళు, దేవుని పేరు చెప్పి అమ్మాయిలని వలలేసుకునే చాలా మంది ఉన్నారు. గతంలో కూడా ఒక పట్టణంలో ఒక కేసు అయింది. ఒక పూజారి దగ్గర ఒక అమ్మాయి గిట్నే వస్తుంటే పొద్దున పరిచయం అయితే ఏకంగా ఆమెను వాడుకొని చంపేసి మ్యాన్వోలో చేసి పత్తలే కూడా పారిపోయిన తర్వాత పోలీసులో దొరికిడు. గిసవంటోళ్ళు ఉంటే నిజంగా దేవుళ్ళ కాడికి పోవాలంటే ఎట్టబోతారు చెప్పురు. ఎట్టబోతారు? ఈయన పేరు చైతన్యానంద స్వామి. ఎవరిని చైతన్యపరుస్తున్నవరా ప్రజలారా? ఈయన్ని బార్ దెబ్బతింటే నేనేం చేయలేను కానీ నిజంగానే వీడు అన్నట్టే కదా లెక్క.
ప్రజలు ఎందుకు పోతారు గుడికాడికి? వాళ్ళ పానం బాగాలేకుంటేనో లేకపోతే ఏమైనా కోరిక కోరుకుందామనో కోరికలు నెరవేరుతానో వాళ్ళ బాధ సాధాలు చెప్పుకుంటేందుకు దేవుని కాడికి పోతారు. ఈయనకి చెయ్యకుంటే పరీక్షలలో ఫెయిల్ చేస్తా, మార్కులు తక్కువ చేస్తా, పరీక్షలకు ఈయనకేం సంబంధం మరి? గిసపోయిన వాళ్ళు సన్నాసులు తలిగిరి పాడైపోను. అందుకోసమనే కొంతమంది ఏం చేస్తారంటే దేవుని కాడికి పోవాలంటే కూడా భయపడతారు. ఇటువంటి లంగా దొంగలు ఉంటారని. దయచేసి ప్రభుత్వం వాళ్ళు ఈయన చొరవ తీసుకొని ఇప్పుడు ఢిల్లీ అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా, ఇసోంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరిదీస్తే ఇంకో సామిగాడికి ఇసోంటి పని చేసే ఉపాయం చేయడు. చాలా వస్తుంటాయి, అన్ని మతాలకు సంబంధించిన చాలా రకాలుగా గిసోంటి పెద్దలు ఏం చేస్తారంటే అమ్మాయిలను వేధించడో లేకపోతే ఇంకే రకంగా దొంగతనాలు, దేవుని గుళ్ళ దేవుని విగ్రహాలు మాయం చేసిన పూజారులు ఉంటారు, దేవుని గుళ్ళనే ఉన్ని ఎత్తుకపోయిన వాళ్ళు ఉంటారు, ఇట్లా చాలా మంది ఉంటారు. ఒక్కరికి ఆయమన్న శిక్ష చేస్తే ఇంకోటి గిసోంటి పని చేయాలంటే గిది పోసుకోవాలి. కానీ ఆ ఒక్కరికి శిక్ష చేసే లీడర్ దొరికే కాలం లేదు, నాయకులు దొరికే కాలం లేదు. ఇంకా ఇసోని పాడుకోవాలని కూడా వెనకేసుకొస్తాను కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తలగబడతారు. జనాలతోటి జేవులతోటి ఆడుకోకురా నాయన. నిజంగానే దేవుడు ఇసోంటి వాళ్ళకి శిక్ష చేయాలి. ఇసోంటి వాళ్ళకి శిక్ష చేస్తే ఇంకోటికి ఇసోంటి పని చేయడేమో. నేను అక్కడక్కడ ఏమైనా నోరు జారితే మీ మనోభావాలు దెబ్బతింటే జర మమ్మగాని ఏమనుకోకురి.